Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, Kottapeta, Gunturlo, bus stand దగ్గర. ఈరోజు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ 3-4 మంత్స్ ఫాలో అవుతూ ఉంటే హ్యాపీగా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు బేసికల్లీ ఈ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం టెంపరేచర్, బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. మామూలు నార్మల్ ఇండివిజువల్ కన్నా కూడా గర్భిణీ స్త్రీలకి ఒక 1 or 2 degrees బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కానీ సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సమ్మర్లో 100 కన్నా ఎక్కువ టెంపరేచర్ బాడీలో రికార్డ్ అయింది టెంపరేచర్ అంటే జ్వరం వచ్చిందని అర్థం. సో బిలో 199 ఫీవర్ కాదు, బట్ వేడి వల్ల అలాగ వస్తుందని అర్థం అనమాట. సో మరీ టెంపరేచర్ మోర్ దాన్ 100 ఉందంటే బేబీకి కూడా మంచిది కాదు. సో టెంపరేచర్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలంటే, మన బాడీలో డీహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. ఎక్కువ వాటరు, కొబ్బరి బోండం, మజ్జిగ, మంచినీళ్ళు, జ్యూసులు అవి ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. వాటర్ సఫిషియెంట్గా బాడీలో ఉంటే అన్ని సెల్స్ చక్కగా ఫంక్షన్ చేస్తాయి. మనిషికి టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అయ్యి బేబీని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. దానికి సెకండ్ చేయాల్సింది ఏంటంటే స్కిన్ కేర్కి ఏం చేస్తామంటే, కొబ్బరి నూనె లాంటి ఏమైనా ఆయిల్, స్నానం చేయగానే స్కిన్కి అలాంటి కొబ్బరి నూనె లాంటివి ఏమైనా అప్లై చేసుకోవడం వల్ల అది మన బాడీలో ఉన్న వాటర్ ఎక్కువ బయటికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్న నీరు స్వెట్ రూపంలో, చెమట రూపంలో ఎక్కువ పోవడం వల్ల మనకు డీహైడ్రేషన్ వచ్చి ఇబ్బందులు వస్తాయి. సో ఇదొకటి మనకి ఉపయోగపడుతుంది. నెంబర్ 3 ఏంటంటే క్లోత్స్. మనం వేసుకునే క్లోత్స్ బాగా సిల్క్, ఎండల్లో టైట్గా అట్లా కాకుండా కొంచెం లూజ్గా కాటన్ క్లోత్స్, కంఫర్టబుల్గా, ప్రెగ్నెన్సీలో బేబీ అబ్డామెన్ అంతా ఉరుసుకుపోయేటట్టు టైట్స్ అలాంటివి కాకుండా స్మూత్గా ఉండే క్లోత్స్ వేసుకోవటం వల్ల ఇంకా ఇంకా చెమటలు ఎక్కువైపోయి డీహైడ్రేషన్ ఎక్కువైపోయి ఇబ్బంది పడకుండా ఉంటాము. ఫుడ్స్ వచ్చేప్పటికి ఫుడ్స్ బాగా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, అవి కొంచెం నిమ్మరసం, సిట్రస్ ఫ్రూట్స్, ఇప్పుడు దొరికే కొబ్బరి, మనకు ఎండాకాలంలో దొరికే వాటర్ కాంటెంట్ ఉన్నాయి, వాటర్ మెలాన్, పుచ్చకాయలు, సపోటాలు, అరటిపళ్ళు అలాంటివి ఎక్కువ తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్ళు కూడా చాలా మంచిది. అండ్ అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రై చేసి డీప్గా పొటాటో చిప్స్ అలాంటి, మటన్లు, చికెన్లు అలాంటివన్నీ సమ్మర్లో అవాయిడ్ చేసేసుకోవటం చాలా ఉత్తమం. ఎగ్స్ కూడా రోజు 2 ఎగ్స్ తినమన్నారు మేడం అని చెప్పి దాన్ని ఆమ్లెట్ వేసేసుకొని, ఆమ్లెట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని తినే బదులు డైరెక్ట్గా ఎగ్స్ బాయిల్ చేసేసుకొని తినటం వల్ల దాహం ఎక్కువైపోయి మళ్ళీ డీహైడ్రేషన్ ఎక్కువైపోయి ఇబ్బంది పడకుండా ఉంటాం అన్నమాట. ఇంకా కాస్త ఎండల్లోకి ఎక్కువ వెళ్ళకుండా ఉంటే మంచిది. సమ్మర్లో ఎస్పెషల్లీ మధ్యాహ్నం అప్పుడు అసలు 100% అవాయిడ్ చేసుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళడం. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వెళ్ళటం మంచిది. లేదంటే సన్సెట్ అయిపోయిన తర్వాత సాయంకాలం 5-6 తర్వాత బయటకు వెళ్ళేసి హాస్పిటల్ చెకప్ అయినా, షాపింగ్ అయినా ఏమైనా చేసుకోవటం మంచిది. డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసుకోవాలి. హాస్పిటల్ చెకప్స్ అన్నీ చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఈ సమ్మర్లో ఈ ప్రికాషన్స్, బయటకు వెళ్ళేప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం, గొడుగు పట్టుకొని ఎండను ఎక్కువ హీట్ని ప్రివెంట్ చేసుకునేటట్టు గొడుగు వేసుకొని వెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయటం వల్ల మనకు డీహైడ్రేషన్ రాకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటాం, మన లోపల ఉన్న బేబీ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో సఫర్ అవ్వకుండా ఉంటారు. యాజ్ యూజువల్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.